హాయ్ అండి. పంచదార గానీ, బెల్లం గానీ లేకుండా హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని 1 కప్పు వరకు బాదం పప్పు పలుకులను వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి, మెత్తబడకుండా. ఒక 100 గ్రాముల వరకు తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకుని రెండింటిని వేయించుకోవాలి. ఈ రెండు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసుకుని 1 కప్పు వరకు పొద్దుతిరుగుడు గింజలు, అలాగే 1 కప్పు వరకు గుమ్మడి గింజలు వేసేసుకుని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు కప్పు వరకు పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. లాస్ట్లో దింపేసే ముందు ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు. అంజీర్ కానీ పిస్తా కానీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసుకుని కిస్మిస్ని వేసి వేయించుకోవాలి. ఎండు ద్రాక్షను వేసి వేయించేసుకున్న తర్వాత అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మనకి ఈ క్వాంటిటీకి ఒక 500 గ్రాముల వరకు, కనీసం లేదా 400 గ్రాములు అయినా సరే ఖర్జూరాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అదే మెత్తనవైతే గ్రైండ్ చేసుకోక్కర్లొద్దు, మనకి నేతిలో ఇలా వేగేసరికి మెత్తగా అయిపోతుంది. దీంట్లో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చూడండి మంట తగిలేసరికి అలా వేడిగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇలా అవిన దాన్ని ఖర్జూరాన్ని తీసుకెళ్ళి అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్స్లో వేసేసుకోవాలి. ఒక గరితో కానీ చేతితో కానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మనకి వేడిగా ఉన్నప్పుడు అయితేనే లడ్డు బాగా వస్తుంది. కొంచెం చల్లారిపోయిందంటే విడివిడిగా వచ్చేస్తాయి. కావాలంటే చేయి కాలుతుందంటే కనుక లైట్గా కొంచెం నెయ్యి రాసుకుని చేతికి మనం లడ్డూలా చుట్టేసుకోవాలి. పిల్లలైనా పెద్దలైనా సరే మనకి రోజుకు 1 లడ్డు తింటే కనుక ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫాలో అయిపోండి.